మష్రూమ్ అండ్ ఫిసిలీ పాస్తా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాస్తా, మష్రూమ్, ఉల్లిపాయ, వెన్న, క్యాప్సికమ్, జుకునీ, చిల్లీ ఫ్లేక్స్, క్రీమ్, వెల్లుల్లిపాయలు, ఆలివ్స్, సోక్డ్ ఆలివ్స్, అలాగే కొత్తిమీర, మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ ఒక పొయ్యి వెలిగించి ఎసరు పెట్టుకుందాం. ఓకే, నీళ్ళు వేసి ఎసరు పెట్టుకున్న ఇందులో పాస్తా వేసి ఉడికించుకుందాం. ఈ స్పైరల్గా ఉన్నది, ఇది మీరు క్లోజప్లో కనుక చూస్తే తెలుస్తుంది. ఈ స్పైరల్గా ఉన్న ఈ పాస్తాని ఫిసిలీ పాస్తా అంటారు. ఇట్లా చుట్టూ తిరిగిన దాన్ని సి షేప్లో ఉంటుంది కదా, దాన్నేమో మ్యాక్రోన్ అని, ఇట్లా డిఫరెంట్ పేర్లు ఉంటాయి. దీనికి ఫిసిలీ అంటే ఈ డిష్కి ఫిసిలీ అని ఎందుకు వచ్చిందంటే ఈ ఫిసిలీ పాస్తాతో చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫిసిలీ పాస్తా అంటాం. ఓకే, కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇందులోకి, అలాగే ఇంకొద్దిగా ఆయిల్. లైక్ దాట్. అలాగే ఇంకొక పొయ్యి కూడా వెలిగించి పెనం పెట్టేసుకుందాం. ఇందులో వెన్న వేసుకుందాం. వెన్న కరిగేలోపు వెల్లుల్లి ఇంకా ఉల్లి చాప్ చేసుకుందాం. ఈ గార్లిక్ అనేది ఉంటుంది చూసారు, ఏ డిష్కైనా సరే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ లాగా కనిపిస్తుంటుంది. రీసెంట్లీ ఐ వాస్ థింకింగ్, మనం వేసే లేకపోతే వాడే ఇంగ్రీడియంట్స్ అన్నింటిలోకి మనకు బాగా ఇష్టమైన ఇంగ్రీడియంట్ ఏది ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అని కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది వెల్లుల్లి గురించి. బెస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. అసలు ఒట్టి వెల్లుల్లితోటే బోల్డ్ అంత ఫ్లేవర్ వస్తుంది. ఒట్టి వెల్లుల్లితోటే మనం డిష్ వండేసుకోవచ్చు. వెల్లుల్లి లేకుండా చాలా వరకు ఫ్లేవర్ సప్రెస్ అయిపోతుంది. అందుకనే నాకు అనిపించింది వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అని. ఓకే, వెల్లుల్లి చాప్ చేసుకుందాం. అలాగే ఆనియన్, పాస్తాలోకి ఆనియన్ డైస్ చేసుకోవచ్చు. నేను స్లైస్ చేస్తున్నా. స్లైస్ ఈజ్ ఆల్సో ఓకే. ఫిసిలీ వాడుతున్నాం కదా, దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇచ్చట వెన్న కరిగిపోయినది. ఇందులోకి వెల్లుల్లి వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ, తర్వాత మష్రూమ్ స్లైస్ చేసుకుంటున్నా. ఈ విధంగా మరీ పల్చటి స్లైసెస్ అవసరం లేదు దీనికి. కొంచెం ముక్క కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది కాబట్టి అలా బిగ్గర్ సైజ్ స్లైస్ చేస్తున్నాను. వీటిని కూడా డిష్లోకి వేసుకోవాలి. మష్రూమ్ మంచిగానే కుక్ అవ్వాలి. ఫాస్ట్గా కుక్ అవుతుంది, అది కూడా మనకు తెలిసిన విషయమే. మష్రూమ్ లోపల ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి స్వెట్ అవుట్ అంటాం. ఆ విధంగా బయటకు వచ్చేసి అవి కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అలాగే జుక్నీ వేసుకుందాం. ఆల్మోస్ట్ జులెన్స్ టైప్లో కట్ చేస్తున్నాను జుక్నీ. ఇప్పుడు ఈ ఫిసిలీ పాస్తా మనము ఫోర్క్తో తింటాం. ఓకే, ఫోర్క్తో తినేటప్పుడు ఈ ముక్కలు కూడా మిస్ అవ్వకుండా ఫోర్క్తో గుచ్చుకునే విధంగా ఉంచుకోవాలి. ఓకే,
జుక్ని పడిపోయింది. చాపింగ్లో ఇన్నోవేషన్. తదుపరి క్యాప్సికమ్ ఆర్ బెల్ పెప్పర్. ఇది కూడా సేమ్ అదే విధంగానే కొద్దిగా పెద్ద సైజ్ జూలియన్ ఫోర్క్కి వచ్చే విధంగా. పాస్తా ఉడుకుతూ ఉంది, కొద్దిగా ఉడికిన తర్వాత తీసేసుకోవచ్చు. పాస్తా ఓవర్ కుక్ అవ్వకూడదు, అలానే అండర్ కుక్ కూడా ఉండకూడదు, అల్దంతే స్టైల్లో ఉండాలి. ఇవన్నీ కూడా అంతే, మరీ బ్రౌన్ కలర్కి వచ్చేయకుండా పచ్చిదనం పోయి కొంచెం మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఓకేనా, వేగించుకోవాలి. సీజనింగ్ కూడా చేసేసుకుంటున్నా. చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ప్రస్తుతానికి చాలు, కొద్దిగా సాల్ట్. యూజువలీ మనకు పాస్తాలు ఇక్కడ క్రీమీ పాస్తాస్ తినడం అలవాటైపోయి ఉంటుంది. బాగా క్రీమీగా ఉన్నవి, గుజ్జుగా ఉన్నవి, ఇలాంటి పాస్తాలు తింటూ ఉంటాము. నిజానికి అవి చాలా బాగుంటాయి, నాకు కూడా పర్సనల్ ఫేవరెట్ అనే చెప్పుకోవాలి. వైట్ క్రీమ్ పాస్తా కావచ్చు, లేకపోతే పింక్ క్రీమ్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా సరే క్రీమీ పాస్తాస్ నాకు కూడా ఇష్టమే. కానీ యూజువల్గా పాస్తాలు ఎప్పుడు కూడా డ్రైగానే ఉంటాయి. క్రీమీ పాస్తాని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఎక్కువ క్రీమ్ వేస్తే తప్ప అవన్నీ డ్రైగానే ఉంటాయి, ఈ విధంగానే ఉంటాయి. దీంట్లో ఎక్కువ గుజ్జు గుజ్జుగా రావడం కానీ తడిగా ఉండడం కానీ ఉండదు, డ్రైగానే ఉంటుంది. ఆల్మోస్ట్ స్టార్టర్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఆలివ్స్ చాప్ చేసుకుందాం. కుకింగ్కి పనికొస్తాయి, దాంతోపాటు గార్నిష్కి కూడా పనికొస్తాయి. ఆలివ్స్, ఈ సోక్డ్ ఆలివ్స్ చాప్ చేసేటప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నైఫ్ కొద్దిగా షార్ప్గా ఉండాలి. బ్లంట్గా ఉంటే గట్టిగా నొక్కాల్సి వస్తుంది, ఆ నొక్కే టైంలో ఆలివ్ క్రష్ అయిపోతుంది. అందుకని షార్ప్గా ఉండాలి. సా చేయాలి అంటే ఇట్లా కోయాలన్నమాట. గట్టిగా నొక్కితే నలిగిపోతుంది. అందుకని అట్లా ఎక్కువ నొక్కకుండా డెలికేట్గా సా చేసుకుంటే రౌండ్గా కట్ అయిపోయింది. వావ్, పాస్తా ఉడికిపోయింది కూడా. దీన్ని వడపోసుకుందాం. కాస్త తడితో అలాగే వేసుకోండి. కావాలంటే కొద్దిగా గుజ్జుగా రావాలనుకుంటే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, తప్పులేదు. మరీ ఎక్కువగా కాదు, వెరీ లిటిల్, 2-3 స్పూన్లు అంతే. ఓకే, కొన్ని ఆలివ్స్ ఇందులో వేస్తున్నాను, కొన్ని అలాగే గార్నిష్ కోసం ఉంచుకుంటున్నాను. దెన్ కొరియాండర్, అంతిమంగా పైనుంచి చల్లుకోవడానికి ఉపయోగించుకున్నాను. బ్యూటిఫుల్ కదా.
పర్ఫెక్టో. ఫైనలీ క్రీమ్. స్టవ్ కొద్దిగా హీట్ లోలో పెట్టుకొని క్రీమ్ వేసుకోండి, ఫుల్ హీట్ మీద వేయకుండా. ఓకే, క్రీమ్ వేసాక కాస్త అట్లా సాతే చేసి దించేసుకోవాలి. డన్. డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.